హిమవంతుని పుత్రికగా జన్మించిన పార్వతీదేవి కథ ఆ పరమశివుని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తితో మొదలవుతుంది. సతీవియోగంతో వైరాగ్యంలో మునిగిపోయిన శంకరుడు లోకాలను విస్మరించి కైలాసంలో తీవ్ర తపస్సులో ఉండిపోయాడు. శివుడిని భర్తగా పొందాలని నిశ్చయించుకున్న పార్వతి తన రాజభోగాలను వీడి కఠోరమైన తపస్సును స్వీకరించింది. ఆమె నిశ్చలమైన ధ్యానం ముందు ఎండ, వాన, చలి అన్నీ చిన్నబోయాయి. శివనామ స్మరణే నా శ్వాస, శంకరుడే నా సర్వస్వం అన్న ఆమె దృఢ సంకల్పం కైలాసాన్ని కదిలించింది. పార్వతిని పరీక్షించడానికి శివుడు మారువేషంలో వచ్చి విమర్శించిన ఆమెలోని ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. ఆ నిస్వార్థమైన అనురాగం, అచంచలమైన నిరీక్షణే చివరకు ఆ బోలాశంకరుడిని కరిగింది. శివపార్వతుల కలయిక కేవలం ఇద్దరి వ్యక్తుల ప్రేమ కాదు, అది ప్రకృతి మరియు పురుషుల కలయిక. జగత్తుకు మూలమైన ఆదిశక్తి తన తపస్సుతో పరమేశ్వరుడిని ధ్యాన సమాధి నుండి మేల్కొలిపి లోక కళ్యాణం కోసం అర్ధనారీశ్వరులుగా ఏకమయ్యేలా చేసింది. వారి వివాహం దేవతలందరి సమక్షంలో ఆనంద తాండవాల మధ్య ఒక మహాపర్వతంలా హిమాలయాల సాక్షిగా జరిగింది. వారి ప్రేమ ఒక క్షణంలో పుట్టిన మెరుపు కాదు, అది యుగయుగాల